వెల్కమ్ టు కీటాక్స్. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వ్యాపార సంబంధాలని అల్లకల్లోలం చేస్తూ ట్రంప్ 2.0 కొత్త గేమ్ మొదలుపెట్టారు. తన కుడిభుజం ఎలాన్ మస్క్ అండతో ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త పోటీ వాతావరణానికి భయబీభత్సాలు సృష్టించే ప్రయత్నాలకి ట్రంప్ సిద్ధపడ్డారు. ఇలాంటి సమయంలో ఇండియా మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఇండియన్స్ కొందరిని అక్రమంగా దేశంలోకి ప్రవేశించారు అంటూ ట్రంప్ వాపసు పంపుతున్న రోజుల్లో అమెరికాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఇండియా అనుకూలంగా మలుచుకోగలదా, అలా మలుచుకుంటే గనక టెస్లా లాంటి బ్రాండ్లని ఇండియాలోకి అనుమతించే అవకాశం ఉంటుందా అనే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బ్రాండ్ టెస్లా కార్లు ఇండియాకి వస్తే ఎలాంటి మార్పులు జరగవచ్చు, సగటు ఇండియన్కి ఎలాంటి ప్రయోజనాలు ట్రంప్ కలిగించే అవకాశం ఉంటుంది, డీటెయిల్గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ను విస్తరించేందుకు ఎలాన్ మస్క్ గత 5-6 సంవత్సరాలుగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. టెస్లా కార్లని ఇండియాలోకి తీసుకురావడానికి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు దాదాపు ఏడాది కిందట మస్క్ ప్రత్యేకంగా ఇండియా రావాలనుకున్నారు. మోడీతో సమావేశమయ్యేందుకు షెడ్యూల్ కూడా దాదాపు ఖరారైంది. మస్క్ను వెల్కమ్ చేసేందుకు ఇండియా కూడా సానుకూలంగా స్పందించింది. అప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి మీద ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ 70 నుంచి 100% ఉండేది. అంటే సపోజ్ 10 లక్షల కారు దిగుమతి చేసుకోవాలి ఇండియాకి అని చెప్పేసానంటే 7 నుంచి 10 లక్షలు దాని మీద పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఇంత భారీగా ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని మస్క్ వస్తాడు అనుకున్న టైంకి ఒక నెల రోజుల ముందు అంటే 2024 మార్చిలో 15% ఇండియా తగ్గించింది. అంటే నీరాక కోసం అని చెప్పేసి పాట అందుకుంది ఇండియా. కానీ మస్క్ మాత్రం తన వ్యాపార ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ వ్యూహాల కోసం ఇండియాని ఒక అవకాశంగా మలుచుకోవాలి అనుకున్నారు. ఇండియా కూడా ట్రంప్కి ఒకే ఒక్క కండిషన్ పెడుతూ ఉంది. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకున్నాము, మీరు ఇండియాకి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఇండియాలో మీ ఎలక్ట్రిక్ కార్లని సులభంగా ఫ్లెక్సిబుల్గా ఈజీగా అమ్ముకోవచ్చు, కానీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మీ కార్లు ఇండియాలోనే తయారు కావాలి అని చెప్తూ ఉంది. దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఎలాన్ మస్క్ బ్రాండ్ టెస్లా కార్లు తయారు చేసే 2 అవుట్లెట్లు, ప్రపంచంలోనే 2 అతిపెద్ద అవుట్లెట్లు, ఒకటి మెక్సికోలో ఉంటే ఇంకొకటి చైనాలో షాంఘైలో ఉంది. ఇప్పుడు చైనా షాంఘై ప్లాంట్ నుంచే ఏషియా పసిఫిక్ రీజియన్తో పాటు యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ టెస్లా ఎగుమతులు చేస్తూ ఉంది. రేపు గనక ఇండియాలోకి ఎంటర్ అయ్యే పరిస్థితే వస్తే గనక చైనాలో తయారైన కార్లు ఇండియాలో అమ్ముతారనమాట. అంటే మీరు చైనాలో తయారైన బ్రాండ్లు ఇండియాలో అమ్మడానికి లేదు, ఇండియాలో అమ్మాలి అంటే ఇండియాలో తయారు చేయండి, ఇండియన్ మార్కెట్లో మీరు కూడా భాగం కండి. దానివల్ల ఇండియాలో గ్రోత్, ఆ తర్వాత ఇక్కడున్న ఎకో సిస్టమ్ మెరుగుపడడం లాంటివన్నీ ఉంటాయి అని మోడీ గవర్నమెంట్ చెప్తూ ఉంది. కానీ ఇండియాతో పోలిస్తే చైనాలో లేబర్ చీప్, తర్వాత చైనా గ్రోత్ రేట్ కూడా 4% పడిపోయింది, ఇంకా డిప్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకని మెరుగైన ఇన్సెంటివ్స్ ఎలాన్ మస్క్కి చైనా ఇస్తోంది. మెక్సికో లాంటి దేశాలతో అయితే బెటర్గా బేరాలాడొచ్చు, మోడీ ప్రభుత్వంతో అలా బేరాలాడేందుకు అవకాశాలు చాలా తక్కువ. అందుకోసమని నా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోతుంది, కాబట్టి మీరు మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలోనే తయారు చేయాలి అనే నిబంధన మాత్రం నా కోసం సడలించండి అని మస్క్ అడుగుతూ ఉన్నారు. దానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం వల్ల ప్రస్తుతానికి టెస్లా రాక, అంటే 2024లోనే రావాల్సిన టెస్లా ప్రస్తుతానికి ఆగింది. ఒకవేళ టెస్లా వస్తే పరిస్థితులు, కాంపిటీషన్ ఎలా మారొచ్చు, సగటు ఇండియన్కి ఎలాంటి ప్రయోజనాలు ఉండొచ్చు అనేది డీటెయిల్డ్గా చూద్దాం. ఎలాగంటే ఇండియాలో టెస్లా వస్తే గనక ప్రధానంగా ముందు మారేది ఎలక్ట్రిక్ కార్ వెహికల్స్ ప్రైసెస్. ప్రస్తుతం టాటా లాంటి బ్రాండ్స్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో లీడింగ్లో ఉన్నాయి. బేసిక్ ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్ అనుకుని చెప్పుకుంటున్నవి కూడా ఇప్పుడు సగటు వాల్యూ 15 నుంచి 20 లక్షలు అమ్ముతూ ఉన్నారు. అంటే ఇందులో టెస్లాతో పోలిస్తే
అడ్వాన్స్మెంట్ కానీ టెక్నికాలిటీస్ కానీ సెల్ఫ్ డ్రైవ్ లాంటి హైలీ సోఫిస్టికేటెడ్ సిస్టమ్స్ కానీ ఉండవు. అయినా సరే ప్రైస్ వచ్చేసి 15 నుంచి 20 లక్షల మధ్యలో యావరేజ్లో ఉంది. తర్వాత మహీంద్రా లాంటి కారులో కూడా ఇట్లాగే ఉంది. అందుకోసమే టెస్లా ఏం చెప్తోంది అంటే, మేము కనుక ఇండియాలోకి వస్తే 20 నుంచి 22 లక్షల మధ్యలో ప్రైస్ పెట్టి హైలీ సోఫిస్టికేటెడ్ టెక్నికల్లీ క్వాలిఫైడ్ ఈవీస్ ఇండియన్ మార్కెట్లో దించుతాము అని చెప్తోంది. నిజానికి అమెరికాలో టెస్లా యావరేజ్ ప్రైస్ $35,000 ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 29-30 లక్షలు ఉంది. అంటే యావరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్ ధర. దాన్ని ఇండియన్ మార్కెట్ కాంపిటీషన్కి తగ్గట్టుగా దాన్ని సవరించి 22 లక్షలకు ఇస్తాము అని చెప్తోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న వేరియంట్స్తో పోలిస్తే టెస్లా మెరుగైన ధరకి బెటర్ కార్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ దేశీయ ఇండస్ట్రీ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది అని టాటా, మహీంద్రా లాంటి సంస్థలన్నీ కేంద్రం మీద ఒత్తిడి తెస్తూ ఉన్నాయి. టెస్లాని అనుమతించొద్దు అని చెప్తూ ఉన్నాయి. కానీ భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా పెట్రో ఉత్పత్తుల దిగుమతిని తగ్గించాలనే ఆలోచనతో ఉన్న కేంద్రం మాత్రం గ్రీన్ ఎనర్జీని, గ్రీన్ హైడ్రోజన్ని, రెన్యూవబుల్ ఎనర్జీని ఎండార్స్ చేస్తూ ఉంది. అంటే ఎలక్ట్రిక్ కార్స్ కావచ్చు, సోలార్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇట్లాంటి ఇన్సెంటివ్స్ అన్ని తీసుకుంటూ ఉంది. అందుకని ఈవీ కార్లు తీసుకోవడానికి టెస్లాని ఇండియాలోకి ఆహ్వానించడానికి కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మేడ్ ఇన్ ఇండియా అంటే మేక్ ఇన్ ఇండియా, ఇక్కడే తయారు చేయండి అని మాత్రం చెప్తూ ఉంది. ఒకవేళ ఇవాళ కాకపోతే రేపైనా ఈ పన్నులకి సంబంధించి కానీ స్థానిక అంశాలకు సంబంధించి కానీ ఒక అవగాహన కుదిరి రాబోయే 1-2 సంవత్సరాల్లో ఎలాన్ మస్క్ గనక ఇండియన్ మార్కెట్లో ప్రవేశించే పరిస్థితి వస్తే సగటు ఇండియన్కి మోడర్న్ టెక్నాలజీ తక్కువ ధరకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొన్ని ఇతర ప్రభావాలు కూడా ఉంటాయి. ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ స్వభావాలే మారిపోయే అవకాశం ఉంది. ఎకో సిస్టమ్ మొత్తం డెవలప్ అయ్యేందుకు, ఆ తర్వాత ఛార్జింగ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు, భారీ స్థాయిలో ఉద్యోగాలు వచ్చేందుకు, ఆ తర్వాత ఇండియాలో ఉన్న సంస్థలు కూడా వాటి కెపాసిటీని, టెక్నాలజీని అప్గ్రేడ్ చేసేందుకు ఒక ఛాలెంజ్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల అల్టిమేట్గా ఇండియన్స్కి ప్రయోజనం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎలాన్ మస్క్ వస్తే కనుక ఓన్లీ టెస్లా ఒకటే రాదు. టెస్లాతో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ సిస్టమ్ స్టార్ లింక్ను కూడా తీసుకొస్తా అని చెప్తాడు. ఆ తర్వాత ఎక్స్ లాంటివి ఇండియాలో స్పెషలైజ్డ్ ఆపరేషన్స్ చేసేందుకు పర్మిషన్స్ అడుగుతాడు. అంటే కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా ఇండియాలో ఉన్న పరిస్థితుల్లో ఎలాన్ మస్క్ జోక్యం చేసుకోవడానికి, పరోక్షంగా ప్రభావితం చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు దక్షిణ అమెరికా దేశాల్లో మస్క్ ప్రవర్తిస్తున్నట్టుగానే ఇండియా విషయంలో ప్రవర్తించేందుకు అవకాశం ఉండదు. కానీ ప్రభావాన్ని చూపేందుకు, అంటే మెటా లాంటి సంస్థలతో పోలిస్తే కాస్త హెడ్ వెయిట్, ఆరోగెన్స్ ఉన్న మస్క్ ఇండియాలోకి వస్తే మాత్రం అది డిఫరెంట్ లెవెల్ గేమ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఏమంటారు? ట్రంప్ జమానాలో వచ్చే 2-3 ఏళ్లలో ఇండియాలోకి టెస్లా ఎంటర్ అయ్యే అవకాశం ఉందా? మీరైతే ఏం చెప్తారు? టెస్లా రావాలని కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.